కర్తవ్యం తర్వాత అలాంటి రోల్స్ తో వరుస హిట్స్ ని సొంతం చేసుకున్న విజయశాంతి గ్యాంగ్ లీడర్ తో మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి క్యారెక్టర్ కైనా సూట్ అయ్యే అందం, అభినయం ఆమె సొంతం. అందుకే అరుదైన బిరుదులు, అంతకు మించిన అవార్డులు విజయశాంతికి దాసోహమయ్యాయి. 90s లో విజయశాంతికి మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చిన సినిమాల లిస్టు పెద్దదే. అందులో ముఖ్యంగా స్వయం కృషిలో పల్లెటూరి అమ్మాయిల, ఇంద్రుడు చంద్రుడిలో జర్నలిస్ట్ గా, అలా రెండింట్లోనూ గ్లామర్ తో పాటే హ్యూమర్ ని కూడా పండించింది. ఇక గ్యాంగ్ లీడర్ లో గడుసమ్మాయిగా నటించి చిరుతో ఈక్వల్ ఫేమ్ కొట్టేసిన మెగా హీరోయిన్ విజయశాంతి. విజయశాంతికి లేడీస్ ఫాలోయింగ్ పెంచిన సినిమాలో మొండి మొగుడు పెంకి పెళ్ళాం ఒకటి. అందులో చదువురాని భార్య పాత్రలో అసలైన పెంకితనం ఎలా ఉంటుందో తెలుగు తెరకి రుచి చూపించింది. ఆ మూవీలో తెలంగాణ యాసతో ఉండే పాట, దానికి తోడు విజయశాంతి అభినయం ఆమెని విలక్షణ నటిగా నిలబెట్టాయి. చిత్రసీమలో ఏ హీరోయిన్ కి దక్కని అరుదైన గుర్తింపు యాంగ్రీ యాక్ట్రెస్ విజయశాంతి సొంతం. విభిన్న పాత్రలకు ఎప్పుడూ రెడీ అనే ఆమెకి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్పెషల్ సక్సెస్ నిచ్చిన సినిమా ఒసే రాములమ్మ. ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి లేడీ ఓరియంటెడ్ సినిమాలను మెగా సక్సెస్ చేసిన హీరోయిన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. కమర్షియల్ మూవీస్, కళాత్మక ఫిల్మ్స్ లో నటించి మెప్పించిన విజయశాంతి ఫిల్మ్ లిస్ట్ లో మరో మైలురాయి ఒసై రాములమ్మ. దర్శకరత్న దాసరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన లో బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. అందుకే అన్ని పాత్రలు చేసి మెప్పించగల నటిగా ఆమెకి అభినందనలే కాదు, అవార్డులు వచ్చాయి. కర్తవ్యం సినిమాతో హీరోయిన్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న విజయశాంతి ఇప్పటి వరకు 5 నంది అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా తన ఖాతాలో చేరాయి. ఇక విజయశాంతి అభినయాన్ని అభినందిస్తూ 2003లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది ఫిల్మ్ఫేర్.